కొంతమంది దేవునికి స్తోత్రం, కిస్మిస్ పండుగకి చీర కొనపోతే ఏడుతారేమో, కానీ ఈ వారం ఎగ్గొడతామంటే సరే అయ్యా, యజమాని మాటకు లోబడమని వాక్యం చెప్తుంది. ఎందుకో తెల్లవారుజాము నాకు కూడా అట్టగే ప్రేరేపణ వచ్చింది. పేతురయ్య గారు ఏమన్నారు చెప్పండి? దేవుని పరిశుద్ధాత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీపించారు? ఊరు మీ ఏకీపించడం కాలిపోను, ఆత్మను శోధించడానికి ఏకీపిస్తున్నారా మీరు? పిచ్చి పిల్లగా ఉండదు, డబ్బుల విషయం కదా, ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకోండి. డబ్బుల విషయం కాదు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి శోధించడానికి మీరు ఏకీపిస్తున్నారు. ఒక మాటకి సై అయిన ముందు పరిగెత్తికెళ్ళి ఆలోచించు. చర్చకి పరిగెడతాకి మోయామది ఎట పరిగెడతావు? గుమ్మానికి అడ్డుపడి ఏడవాల, అతని త్రోవకు అడ్డుపడి ఏడవాల. తింటే 2 తొనలు తిన పర్లేదు, తిరిగి వచ్చి బెత్లెహేములో సావాలి. అట్టయితే మొత్తం శుభ్రంగా 5 బతుకు 4 ఉండేవాళ్ళుగా అడిపోయి మొత్తం అందరూ అటే పోయారు. నేను చెప్పేది అది. స్తోత్రం చెప్పండి.